నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీ నుండి రేషన్ వాహనాలను తొలగించనున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సామర్లకోట మండల MDA ఆపరేటర్లు సామర్లకోట గడియారపు స్తంభం వద్ద సోమవారం ఉదయం నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా MDU ఆపరేటర్లు సంఘ మండల అధ్యక్షులు నర్సిపాటి సత్యానందం మాట్లాడుతూ రేషన్ వాహనాలను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని రేషన్ వాహనాల కొనసాగింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల MDU ఆపరేటర్లు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగం నుంచి తొలగించడానికి మా భవిష్యత్తు బాగు చేయడం కోసం మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు రేషన్ వెహికల్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు రేషన్ వెహికల్స్ ఏ విధంగా ఇచ్చారు, ఈ వ్యవస్థ ఏ విధంగా స్థాపించబడింది, ఈ వ్యవస్థ ఎలా నడిపించబడుతుందో కనీస అవగాహన లేని ఈ సివిల్ సప్లై మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు